మ్యాగ్నెట్ న్యూస్ కి స్వాగతం. గంజాయి నిర్మూలన అవగాహన కార్యక్రమంలో పుత్తూరు డీఎస్పీ రవికుమార్ గంజాయి వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించి గంజాయి రహిత సమాజం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ ఫోర్స్, యాంటీ గంజాయి టీమ్స్ వంటి ప్రత్యేక విభాగాలను రంగంలోకి దించినట్టు తిరుపతి జిల్లా పుత్తూరు డీఎస్పీ రవికుమార్ చెప్పారు. శనివారం సత్యవేడు వీఎంకే కళ్యాణ మండపంలో సీఐ మురళీనాయుడు అధ్యక్షతన గంజాయి నిర్మూలనపై పలువురు యువకులకు అవగాహన, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ గంజాయి సేవించడం వల్ల యువకులలో నేర ప్రవృత్తి అధికమవుతున్నట్టు చెప్పారు. దీన్ని సమూలంగా నిర్మూలించాలన్న ఉద్దేశంతో గంజాయి వాడకం, రవాణా, విక్రయాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీస్ శాఖ చేపట్టిన నిఘా అవగాహన కార్యక్రమం అన్నారు. ప్రత్యేక డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా ఎవరైనా సరే గంజాయి సేవించారా లేదా అన్నది 1 నిమిషంలో నిర్ధారించవచ్చునని తెలిపారు. ఇది గంజాయి సేవించిన 50 రోజుల లోపు పరీక్ష ద్వారా తేలుతుందన్నారు. తొలుత గంజాయికి బానిసలైన వారిని గుర్తించి కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించడంతో పాటు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. తొలిసారి గంజాయి వాడినట్టు తేలినా ఎటువంటి కేసులు నమోదు చేయమన్నారు. అయితే మళ్లీ రెండోసారి పరీక్షల్లో గంజాయి వాడినట్టు తేలిస్తే కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు. ఆరోగ్యకర సమాజం కోసం యువత పాత్ర ముఖ్యమన్నారు. అందువల్ల గంజాయికి బానిసలై వారి జీవితంతో పాటు కుటుంబ పరిస్థితులు కూడా ఛిద్రం చేసుకోవద్దని ఆయన కోరారు. యువతను గంజాయి బానిస నుంచి దూరం చేయాలన్న ఉద్దేశంతోనే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యువకుల మూత్రాన్ని షాంపుల్ తీసుకొని కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో యువకులకు గంజాయి వాడకం వల్ల ఏర్పడే శారీరక రుగ్మత వంటి పలు అంశాలపై కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్ఐలు సాయినాథ్ చౌదరి, లావణ్య, మల్లికార్జున, సునీల్, పోలీస్ సిబ్బంది, పలువురు యువకులు పాల్గొన్నారు. లోకల్ రెడీ ఎప్పుడు తీసుకున్నా ఈ రోజుకి వెనుక 50 రోజులు ఎప్పుడు తీసుకున్నా కూడా గాంజా టెస్ట్ లో పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. వచ్చింది కదా అని ప్రస్తుతానికి కేసు ఏమి పెట్టరు. కానీ ఎవరి దగ్గర నుంచి తెచ్చారు అని మీరు పేరు, అడ్రస్ అన్ని చెప్పేసినారు. ఆ వివరాలన్నీ రాసుకుంటారు, పంపిస్తారు. కానీ మీరు వెళ్ళిపోకూడదు. ఇప్పుడు నాలుగు అంతా బ్యాచ్ వాళ్ళు 17 మంది ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత అట్లా రాకోకుండా మేము ఎవరైనా దొరికి చేస్తే మాత్రం అందులో వస్తే మాత్రం మీకు అందరికీ తెలుసు ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఇక్కడ సతీవుల్లోనే ఎందుకు మనము ఏర్పాటు చేస్తున్నాము అనేది ఒకసారి మనం తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఈ గాంజాని అరికట్టాలనే ఉద్దేశంతో రకరకాల సర్వేలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ గాంజా ఎక్కువగా ఉంది, ఎక్కడ పంట పండిస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ సప్లై అవుతుంది, ఎక్కడ ఎక్కువ గాంజా సేవిస్తూ ఉన్నారు, ఎక్కడ ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి, ఈ నేరాలన్నిటికీ కారణం ఏంటి అని విశ్లేషించుకుంటే ఈ గాంజా నిర్ధారణకు వచ్చి ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ దాన్ని ఎలాగైనా రూపుమాపాలని చెప్పేసి కంపెనీ పడుకొని ఒక ఈగల్ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక 5 స్థాయి అధికారిని అంటే ఎస్పీ గారి తర్వాత డిఐజీ, డిఐజీ గారి తర్వాత ఐజీ అనే ర్యాంకు పెద్ద అధికార పోస్టు ఒకటి క్రియేట్ చేసి రాష్ట్రంలో ఈగల్ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి దాంట్లో చాలామంది ఎస్పీ స్థాయి అధికారులు, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు అలా ప్రతి జిల్లాలో కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళు రోజు దీన్ని ఆపరేట్ చేస్తారు. ఈ ఈగల్ వ్యవస్థ ఈ టోటల్గా దీన్ని జిల్లా ఇప్పుడు
పబ్లిక్ పర్సెప్షన్ అనే ఒక సమాచారాన్ని గవర్నమెంట్ సేకరిస్తూ ఉంది. ఆ సేకరణలో ఏం తెలియదంటే సత్యవేడు ఏరియాలో ఎక్కువగా గాంజాను సేవిస్తూ ఉన్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది గవర్నమెంట్. కాబట్టి దీన్ని ఎలాగైనా సత్యవేడిని గాంజా రహిత ప్రాంతంగా చేయాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి జిల్లాతో చేస్తున్నారు. అయితే సత్యవేడు ముఖ్యంగా చూస్తూ ఉన్నారు, మీరు కూడా అంతా యువకులు, అంతా 20 years 22, 25 లోపలే ఉన్నారు. మన సమాజము పటిష్టంగా ఉండాలా అంటే ఎవరి పాత్ర ముఖ్యమో, యువకుల పాత్ర ముఖ్యం. అవునా, ఒప్పుకుంటారు మీరు? మన సమాజం అంతా స్ట్రాంగ్ గా ఉండాలా అంటే ఎవరి పాత్ర ముఖ్యము? 50 ఏళ్ళు పైబడ్డోళ్ళు ముఖ్యమా, లేకుంటే 20-25 ఏళ్ళు యువకులు కదా ముఖ్యము? వాళ్ళే కదా వెన్నుముకలాగా సమాజానికి. అయితే మీరు ఈ వయసులో 20, 18, 20, 25, 30 లోపల ఉన్నారు. యువకులంతా మీరు బానిస అయితే ఏ విధంగా సమాజం ముందుకు పోతుంది, ఎట్లా స్ట్రాంగ్ అవుతుంది? మీరు ఈ తాగి పనులు పోకుండా నేరల్లో వాళ్ళకి ఏమవుతుంది? కేసులు ఎదుర్కొంటారు, కోర్టులు తిరుగుతూ ఉంటారు. మీకు మర్యాద పోతుంది సమాజంలో, దీనివల్ల మీ తల్లిదండ్రులు పోతుంది, మీ బంధువులకు మర్యాద పోతుంది. మీరు ఎక్కడైనా పని చేసుకోవాలనిపోతే కూడా కేసు ఉంటే మీకు పని ఇస్తారా? ఏమన్నా కంపెనీలు పోతే మిమ్మల్ని వెరిఫై చేస్తారు కదా, మీరు ఎవరు ఎట్లాంటి. ఒకసారి గాంజా కేసులో విమానం పోతే 1 నెల 2 నెలలు జైల్లో ఉండాల్సి వస్తారు. మళ్ళీ దానిపైన షీట్ ఓపెన్ చేస్తారు కదా, మళ్ళీ వాయిదాలు పోతా ఉండాలి కదా, శిక్ష పడతారు కదా. ఒకసారి అలవాటు పడితే మానుకుంటారా? మళ్ళీ తాగాలనిపిస్తారు. నువ్వు నేర్పిస్తావు, నేను చూసి ఇంకోటి నేర్చుకుంటాడు. ఇట్లా ఈ వ్యవస్థనంతా నాశనం చేస్తా ఉంది ఈ గాంజా. మీ యువకులు అందుకనే దీని నుంచి మిమ్మల్ని ఆ గాంజా నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో తిరుపతి ఎస్పీ గారు అందరికీ టెస్ట్ చేసి ఎవరెవరు ఈ గాంజాని తీసుకుంటున్నారు అని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు. ఇప్పుడు మీకు చెక్ చేశాము, కొంతమందికి పాజిటివ్ వచ్చింది, అంటే గాంజా సేవిస్తా అన్నట్టు. ఒక నెల క్రితము, ఒక 50 రోజుల క్రితము గాంజా సేవిస్తే కూడా ఈ టెస్ట్లో పాజిటివ్గా వచ్చి మీరు గాంజా సేవిస్తా అన్నట్టు టీవీలో మనం తెలిసిపోతుంది. వాళ్ళని విచారించి వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్లో ఎవరు మీకు గాంజా సప్లై చేశారు, ఎక్కడి నుంచి వస్తా ఉంది, ఆ మూలాలు ఎదుర్కొంటా అంటే పోయి మెయిన్ వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటి? పూర్తిగా గాంజా నిర్మించాలనే కదా దీని ఉద్దేశం. కాబట్టి మీరు ఎక్కడైనా దీన్ని స్టాప్ చేసుకొని మాకు సహకరించి పూర్తిగా ఈ గాంజాని రూపుమాపాలని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నా. ఈరోజు మీకు గాంజాలో పాజిటివ్ వచ్చిన పైన ఏం కేసులు ఏం నమ్మకం కావు. అయితే మీ పైన ప్రత్యేక నిఘా ఉంటుంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమైనా సప్లై చేస్తున్నారా, మీ బ్యాంక్ అకౌంట్స్ కానీ మీ సెల్ ఫోన్ డీటెయిల్స్ కానీ అన్నీ చూడడం జరుగుతుంది. నెల కానీ 2 నెలలు కానీ మళ్ళీ ఇట్లాంటి టెస్ట్ చేస్తారు. మళ్ళీ మీకు ఇప్పుడు పాజిటివ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ గాంజా సేవించినట్టు పాజిటివ్ కానీ వస్తే ఖచ్చితంగా మీ పైన గాంజా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు దాని జోలికి పోతే అనవసరంగా సమస్యలు తీసుకురావాలి. అలాగే మీరు కూడా ఒక సమాచారాన్ని మాకు ఇవ్వాలి. మీరు పూర్తిగా నిజంగా మీరు ఈ సమాజాన్ని ఈ గాంజా లేకుండా చేయాలనుకుంటే మానేసి మీరు కూడా మీ వంతు పోలీస్కి సహకరించాలి. సహకరిస్తారా? నిజమేనా? సహకరిస్తామని చేతులు పైకెత్తండి. సేవించడం వాళ్ళు గాంజాని సేవించడం మానేస్తారా? చెప్పండి, మానేస్తారని గట్టి చెప్పండి. నమ్మమంటారా? సరే, ఇప్పుడు టెస్ట్లో సమాధానం మంచిదంటారా?